అన్నాడు. లోకం పుట్టక మునుపు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే లోకం పుట్టక మునుపు నుంచి ఉన్నాడు ఆయన. మరి 6,000 సంవత్సరాల, 60,000 సంవత్సరాల, లేకపోతే 3 బిలియన్ సంవత్సరముల, లేక 30 బిలియన్ సంవత్సరముల, ఎన్నన్ను అనుకోండి, లోకం పుట్టుక మునిపే ఉన్నాడు ఆయన. లోకం పుట్టుక మునిపే ఉన్నాడు. కాబట్టి ఆయన మొదటివాడు అనేటువంటి మాట, ఆయన ముందటివాడు అనేటువంటి మాట కొలస్సీ పత్రికలో మనం చూస్తున్నాం. కనుక యేసు ప్రభువారు అందరికంటే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. 2000 సంవత్సరాల క్రితం ఒక ప్రత్యేకమైన కార్యము నిమిత్తమై మానవునిగా శరీరమును ధరించుకొని భూమి మీదకు వచ్చాడు. ఆయన ఈ లోకానికి రాకముందే ఆయన ఉన్నవాడు. ఆది నుండి ఆయన ఉన్నవాడు. కనుక ఆయనకు ఆది అంతములు లేవు, ప్రారంభం ముగింపంటూ లేదు. కాబట్టి ఆయన మొదటివాడు, ఆయనే కడపటివాడు. అందుకని కొలస్సీ పత్రికలో పౌలు మాటలు చెప్తూ 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అన్నాడు. ఇది క్రీస్తు యొక్క ప్రాధాన్యత మనం చూస్తాం. తర్వాత అదే వచనములో ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇది క్రీస్తు యొక్క ప్రభావము. మొదటి లైన్లోనేమో క్రీస్తు యొక్క ప్రాధాన్యత, ప్రీఎమినెన్స్ మనం చూస్తాం. ఇక్కడికి వచ్చేసరికి క్రీస్తు యొక్క ప్రభావాన్ని మనం చూస్తాం. ఆయన ఎలాంటి ప్రభావం కలవాడు అని అంటే, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు అన్నాడు. దీన్ని వాడుక భాషలో ఎలా రాశారు అంటే, ఆయనలోనే అన్నీ ఒకదానితో ఒకటి కలిసి స్థిరంగా నిలుస్తాయి అని రాశారు వాడుక భాషలో. గ్రీకు భాషలో ఉన్న దాన్ని రీసెంట్గా తర్జుమా చేశారు. దాన్ని NRSV అన్నారు, ఇంగ్లీష్లో న్యూ రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్ బైబిల్ అన్నారు. దాని నుండి క్రొత్తగా వాడుక భాషలో ఒక బైబిల్ని తర్జుమా చేశారు. ఎన్ని తర్జుమాలు వచ్చినా మనకున్న బైబిల్ అలవాటు కాబట్టి ఇదే మనం వాడుకుంటాం, తప్పులేదు. కానీ ఆ వాడుక భాష తెలుగు బైబిల్లో చక్కగా ఆ గ్రీకులో ఉన్న పదాన్ని వారు చాలా ఆలోచించి విపులీకరించి ఈ పదాన్ని రాశారు. వాళ్ళు ఏమని రాశారు దాన్ని అంటే, ఆయనలోనే అన్నీ ఒకదానితో ఒకటి కలిసి స్థిరంగా నిలుస్తాయి అన్నాడు. ఆయనలోనే అన్నీ ఒకదానితో ఒకటి కలిసి స్థిరంగా నిలుస్తాయి. విశ్వమంతా, ఈ అనంత విశ్వములో